రాజ్యాంగానికి కాపలా కాస్తున్నారు. ఈరోజు ఎవరెవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నారు, ఎవరెవరు విలేజ్ల్లో ప్రజలకి అందుబాటులో ఉంటూ అన్ని చేసి మంచి పేరు తెచ్చుకున్నారో వాళ్ళందరి మీద లేనిపోని అక్రమ కేసులు పెట్టి వాళ్ళని అరెస్టు చేసి కనీసం ఛార్జ్ షీట్లు కూడా వేయకుండా వాళ్ళ మీద బెయిల్ రాకుండా ఎంత చేయాలో పోలీస్ వ్యవస్థ అంతా కూడా చేస్తుండటం మనం అందరం కూడా గమనించాలి. నిజంగా ఒక తప్పు జరిగితే కేసు ఎఫ్ఐఆర్ చేయండి. ఇమీడియట్ గా 10-15 రోజుల లోపలైనా మినిమం ఆ కేసుల్ని ఛార్జ్ షీట్ వేసి మీరు కోర్టుకి అప్పగిస్తేనే కదా వాళ్ళకి బెయిల్ వస్తుంది. అంటే తప్పుడు కేసులు కాబట్టి ఛార్జ్ షీట్ లో నిజాలు రాయాలి కాబట్టి తప్పులు రాస్తే రేపు వాళ్ళ ఉద్యోగం పోతుంది కాబట్టి ఈ రోజు తప్పుడు కేసులతో జైల్లో 50 రోజులు 60 రోజులు 70 రోజులు మగ్గిపోయే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి కలుగుతోంది. ఎవరైతే ఈ రోజు తప్పుడు కేసులతో జైళ్లకు వెళ్లారో వాళ్ళకి అండగా నిలబడ్డాం. వారందరికీ కూడా ఈరోజు బెయిల్స్ ఇచ్చాం. ఎవరైతే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారో ఆ కూటమి నాయకుల్ని గాని ఆ అఫీషియల్స్ ని గాని వదిలిపెట్టేది లేదు. మీకు రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే మాకు అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉంది. అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం న్యాయబద్ధంగా మీ అందరినీ కూడా శిక్షిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఆడవాళ్ల మీద ఏ విధంగా అరాచకాలు, అక్రమాలు, రేపులు, దురదృష్టకరం 3 ఏళ్ల అమ్మాయిని కూడా మొన్న మీరు చూస్తే ప్లీనరీ జరిగే ప్లేస్ లో రేప్ చేసి చంపేసి కంపల్లో వెళ్తే ఏ వంట బాగుంది అని మాట్లాడతారు. ఎంతమంది వచ్చారని మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. ఇచ్చిన సూపర్ 6 కి దిక్కు లేదు. 6 శాసనాలని చెప్పి సిగ్గు లేకుండా మళ్ళీ లోకేష్ గారు అనౌన్స్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఏమో నాకు ప్యాకేజ్ ఇస్తే చాలు, ఎవడెక్టు వచ్చినా నాకెందుకని రాష్ట్రంలోనే కాదు పిఠాపురంలో ఆడపిల్లలు రేపైనా పట్టించుకోడు. పిఠాపురంలో ఎస్సీల్ని గ్రామ బహిష్కరణ చేస్తే పట్టించుకోడు. సుగాలి కేసు అన్నారు, ఏమైందో తెలియదు. 30,000 మంది మాయమయ్యారన్నారు. మరి ఆ రోజు ఇంటెలిజెన్స్ వ్యవస్థ నీకు చెప్తే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నీకు ఇంటెలిజెన్స్ చెప్పదా 30,000 మంది ఎక్కడున్నారు? చంద్రబాబు నాయుడు ఎదురుగా నించొని ప్రజలకి వెన్నుపోటు పొడిచిన కట్టప్ అయితే సైడ్ నుంచి పొడిచిన కన్నింగ్ కట్టపులు పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. సో ముగ్గురికి నేను చెప్తున్నా, మీరు ప్రజలకి వెన్నుపోటు పొడిస్తే సైలెంట్ గా వెళ్లే పరిస్థితి లేదు. ప్రజలకి అంటగా జగనన్న ఉన్నాడు. జగనన్న వెనక మేమందరం ఉన్నాం. జగనన్న సైనికులుగా మీ ప్రభుత్వం మెడలు వంచుతాం. ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు. మొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రం మొత్తం కూడా వెన్నుపోటు దినం అని చెప్పి ఒక కార్యక్రమము చేపట్టి అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు బయటికి వచ్చి ఏ విధంగా అయితే ఈ కార్యక్రమం చేశారో చాలా మంది ప్రజలు కావచ్చు, మేము కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళకి వచ్చి మాకందరికి వచ్చిన డౌట్ ఏంటంటే ఎవరికి వెన్నుపోటు వచ్చినారు, ఎవరు వెన్నుపోటు వచ్చినారు? ఈ రెండింటికి సమాధానము వైసీపీ నాయకులు ఎక్కడ కూడా ఏ నియోజకవర్గాల్లో కూడా క్లారిటీ ఇవ్వలేకపోయినారు. వెన్నుపోటు వైసీపీ వాళ్ళకి పొడిచారు అని చెప్పి ఒకవేళ వాళ్ళు అనుకుంటున్నారు అంటే వైసీపీ వాళ్ళకి వెన్నుపోటు పొడిచింది మేము కాదు, ప్రజలు కాదు, డైరెక్ట్ గానే పొడిచినారు ప్రజలు. వెనక నుంచి ఎవరు వైసీపీ నాయకుల్ని వెన్నుపోటు వెచ్చలే. ధైర్యంగా ప్రజలు బయటికి వచ్చి మీరు చేసిన అన్యాయాలు ఇంకా చాలు, మీరు మాకు అవసరం లేదు అని చెప్పి డైరెక్ట్ గానే ఓటు వేసి మీరు వద్దు అనుకొని మీకు బుద్ధి చెప్పింది ప్రజలు. ప్రజలు ఓట్లేసి మమ్మల్ని గెలిపించారే తప్ప ఇక్కడ అంటే ప్రజలు వెన్నుపోటు పొడిచారని చెప్పి వీళ్ళేమన్నా కార్యక్రమం చేశారా? ప్రజలు వీళ్ళకి అన్యాయం చేశారని చెప్పి ప్రజల మీద కోపంతో వీళ్ళు ఈ కార్యక్రమం చేశారనేది కూడా వైసీపీ నాయకులు చెప్పాలా. మాట్లాడుతున్నారు, మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి మద్యం రేట్లు పెంచి వెన్నుపోటు ప్రజలకి చేసింది ఎవరండి? వైసీపీ నాయకులు. వివేకానంద రెడ్డి గారు ఆయన హత్య చేయబడితే సొంత చెల్లెలకి
న్యాయం చేయకుండా ఆ కుటుంబానికి వెన్నుపోటు పొడిచింది ఎవరండి? వైసీపీ నాయకులు. షర్మిల గారికి ఆయన జైల్లో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారిని రాష్ట్రం అంతా తిప్పి ఆమెకు చిన్న పదవి కూడా ఇవ్వకుండా ఇంట్లో నుంచి బయటికి గెట్టేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. సొంత తల్లి ఆమెని అసెంబ్లీకి పంపించి ఈయన జైల్లో ఉన్నప్పుడు ఈమెను ముందు పెట్టి, విజయమ్మ గారిని ముందు పెట్టి రాజకీయంగా ఆమె వాడుకోయిన తర్వాత అదే విజయమ్మ గారితో రాజీనామా, పార్టీకే రాజీనామా చేయించి అందరి ముందర వెన్నుపోటు పొడిచింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వీళ్ళు వెన్నుపోటు గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే నేను ఇల్లు కట్టుకుంటాను, ఇదే రాజధాని అని చెప్పి, అమరావతి రాజధాని అని చెప్పి ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని చెప్పి రైతులకి, ఆ ప్రాంత ప్రజలకి, రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ. 3 రాజధానుల పేరు మీద రాష్ట్రాన్ని విడగొట్టి రాయలసీమకి జ్యుడిషియరీ క్యాపిటల్ తీసుకొస్తానని చెప్పి రాయలసీమని ప్రజలని మోసం చేసింది ఎవరండి? వెన్నుపోటు పొడిచింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎస్సీలకి మేము పెద్దపీఠం వేస్తాము, ఎస్సీలని గొప్పగా చూసుకుంటామని చెప్పి ఎస్సీ సప్లాన్ని తీసేసి ఎస్సీలకి అన్యాయం చేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ విదేశీ విద్యని స్కీమ్ ని క్యాన్సిల్ చేసి జగనన్న విదేశీ విద్య స్కీమ్ గా మార్చిన గొప్ప వ్యక్తి ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వెన్నుపోటు ప్రజలకి మీరు చేసినారు, కానీ ప్రజలు మాత్రం డైరెక్ట్ గానే మేము కొట్టినారు, ఓటుతో మీకు సమాధానం చెప్పినారు.